2004లో చాలా మంది మీరు కూడా అన్నారు, మీరు సమైక్య ఆంధ్రప్రదేశ్తో పోయారు, మీకు నష్టం వచ్చిందని. ఆ రోజు నష్టపోయచ్చు కానీ నమ్మిన సిద్ధాంతం ప్రకారం ముందుకు పోయాం. ఈ రోజు ప్రజల యొక్క అభీష్టం మేరకు, మనోభావాల మేరకు మేము నిర్ణయం తీసుకున్నాం. రాజకీయాలు అంటారా, ఆటోమేటిక్ గా ఏ విధంగా ప్రజలు నిర్ణయిస్తారు మీరే చూస్తారు. అదే క్వశ్చన్ ఏంటంటే, మాతో కలిసి వచ్చే పార్టీలు ఇంత మునుపు వచ్చి కొన్ని స్పెక్యులేషన్స్ వచ్చినాయి, కలిసి పనిచేస్తున్నాం, మన అసెంబ్లీలో కలిసి పనిచేసాం, కొన్ని సమస్యల పైన మేము మేజర్ నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకు కూడా చెప్పడం మా ధర్మం అనే విధంగా నిర్ణయం మేము తీసుకుని 4 రోజులు చర్చించాం. 4 రోజులు కోర్ కమిటీ ఇప్పటికీ 5 నెలలు చర్చించింది. మా వాళ్ళందరితో మాట్లాడారు, ఎమ్మెల్యేస్తో, ఎంపీస్తో, జిల్లా పార్టీ అధ్యక్షులతో, స్టేట్ ఎగ్జిక్యూటివ్తో అందరితో మాట్లాడారు. నాకు 1 రోజులతో కోర్ కమిటీ నాకు బ్రీఫ్ చేశారు. అదైన తర్వాత 2 రోజుల సమావేశం, రోజు 3వ రోజు సమావేశం, ఏది మా పాలిట్ బ్యూరో సమావేశం. కర్టసీగా మేము మా పార్టీలు ఎవరైతే ఇంత మునుపు మాకు అసెంబ్లీలో కానీ ఇవన్నీ సహకరించారో వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ చేశారు. తప్పలేదు. కాంగ్రెస్ పార్టీ చేయలేదు, డెస్ట్రక్టివ్ ఉద్యమాలు చేశారు తమ్ముడు, నువ్వు మరీ మర్చిపోతున్నావు. డెస్ట్రక్టివ్ కోసం చేసి ప్రజల్ని మోసం చేశారని చెప్పాను. రాజకీయ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల్ని మోసం చేశారు. అది మమ్మల్ని ఏమంటావేంటి? వాట్ ఐఎమ్ సేయింగ్, ఏది హైపోథెటికల్ క్వశ్చన్స్ ఏవైతే మీరు అడుగుతున్నారో, ఊహాజనితమైన క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేయడం లేదు ఇక్కడ. రేపటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ ఎట్టు చేస్తుంది మళ్ళా ఏదన్నా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఊరికే ఉంటారు కదా, ఎప్పుడూ ఏదో కలబెట్టే పార్టీ కదా, అదేం చేస్తో చూద్దాం. ఎవరుతున్నారు? 4 సంవత్సరాల 8 నెలలు ఎవరుతున్నారు? ఇప్పుడు పోతాడు మెజార్టీ పార్లమెంట్ లో ఎవరుతున్నారన్న. అన్ని ప్రాంతాల్లో సానుకూలంగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం కూడా ఇది చేశాం. అక్కడ కూడా మీరు చూస్తే గడిచిన 9 సంవత్సరాల్లో మేము తీసుకున్న నిర్ణయాలు, నేషనల్ హైవే రోడ్డు కానీ, ఎన్టీపీసీ కానీ, అక్కడ పోర్ట్లు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, అదే మరి ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ, మెడికల్ కాలేజెస్ కానీ, పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇక్కడికి వచ్చే కొద్దికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, సైబరాబాద్ కానీ, బయోటెక్నాలజీ కానీ, ఈరోజు విశాఖపట్నం ఆధునీకరణ కానీ, ఇక్కడ ఆధునీకరణ కానీ అన్ని మేము తీసుకుని నిర్ణయాలి. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మొత్తం అస్తవ్యస్తం చేసి, ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి, ప్రజల్ని అగమ్యగోచరాన్ని నెట్టేశారు. మీరు చూస్తారు రేపటి ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఎకానమీ అంతా క్రైసిస్ వచ్చింది. దాని ప్రభావం ఆంధ్ర రాష్ట్రం పైన ఇంకా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఊహించని విధంగా ఏదంటే అది చేపట్టారు. 1,75,000 కోట్లు, 1,80,000 కోట్లు కావాలి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి చేయాలంటే. ఎన్నేళ్ళు పడుతున్నారో తెలియదు. ఆస్తులు అమ్మేశారు, మళ్ళా మినరల్ అమ్మేశారు, లైఫ్ ట్యాక్సులు కూడా మీరు చూస్తే ట్యాక్సులు లైఫ్ మొత్తం కట్టించుకున్నారంటే ఇంక రాబోయే కూడా ప్రభుత్వాలే ఉండవన్నట్టు. ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నప్పుడు 1 వీక్ బాగా తినేసి ఆత్మహత్య చేసుకుంటారు, అమలు చేశారు. అవసరం లేదండి. ఏదేది ఏ విధంగా చేయాలో ఇప్పటి నుంచి ఫాలో అవుతే చట్టపరంగా ఎన్నికల్లో ఫేస్ చేస్తాం. ఎన్నికల్లో కూడా ఈ హామీ ఉంటుంది. తర్వాత చట్టపరంగా ఏమి వస్తాయి దాని ప్రకారం ముందుకు పోతాం. నువ్వు ప్రొసీజర్ తెలియకుండా మాట్లాడతాడు తమ్ముడు, నువ్వు ఇంకా ప్రొసీజర్ తెలియకుండా మాట్లాడుతున్నావు. నేను అందుకే చెప్పాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్ లో గెలవాలి, గెలిచిన తర్వాత లీగల్ ఇనిషియేషన్ కావాలి, కమిషన్ అవుట్ అయ్యాలి, కమిషన్ గో త్రూ ఆల్ దీస్ థింగ్స్, దెన్ ఫైనల్ గా దాని ప్రకారం నిర్ణయం చేస్తారు. చట్టపరంగా తెలుగుదేశం పార్టీ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు సుముఖంగా. మీరు ఇంకా నేను గట్టిగా చెప్పచ్చు కానీ మీకు కొంచెం స్మూత్ గా చెప్తాను. మీకు తెలిసి అడుగుతున్నారు అనుకున్నా. ఇవన్నీ కూడా వాళ్ళు ఏం మాట్లాడారో తెలియదు, ఇవన్నీ ఊహాజనితం, అది కరెక్ట్ కాదు. ఇంతవరకు ఏ పొలిటికల్ పార్టీ కూడా దాంతో రాలేదు, ప్రాపర్ గా రాలేదు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఆంధ్రాకు నిర్ణయించాం, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు నిర్ణయించాం. రెండే చెప్పాం కదా, ప్రత్యేక తెలంగాణ, ప్రత్యేక ఆంధ్ర. ఇంకా
ఇది వాళ్ళ పార్టీ వ్యూ. ఇది ప్రత్యేక తెలంగాణ ఉంటుందండి. అదే రెండే ఉంటాయి, ప్రత్యేక తెలంగాణ, ఆంధ్ర ఉంటుంది. దీన్నంతా కూడా కమిషన్ కూర్చొని అన్ని ఎగ్జామిన్ చేసి ఫైనలైజ్ చేస్తారు. నువ్వు రాసుకోవచ్చు కదా, నువ్వు రాసుకోవచ్చు, మా ఎవరి వాటికి రాసుకోవచ్చు. ఎవరెవరి వ్యూస్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అది ప్రజలు కూడా చాలా తెలియని వాళ్ళు. తెలుగుదేశం పార్టీ ఈ రోజు కాదు, 2.5 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం, చెప్తున్నాను. అనేక సందర్భాల్లో అనేక విషయాలు చర్చకు వచ్చింది. మా పార్టీ ఫోరంలో కూడా ఎలాబరేట్ గా చర్చించాం. చర్చించిన తర్వాత ఈ రోజు అన్ని మనోభావాలు తీసుకున్నాక రాజకీయ పార్టీగా ప్రజల కోసం ఉంది ఈ పార్టీ. ప్రజల మనోభావాల కోసం పనిచేస్తాం, వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా పనిచేస్తాం. అదే మరిగా అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, సమగ్ర అభివృద్ధి కానీ ఏమాత్రం రాజీ లేదు. వెనుకబడ్డ ప్రాంతాలు ఇప్పుడు కూడా మా ప్రియారిటీ, వెనుకబడిన ప్రాంతాల ప్రియారిటీ. అవన్నీ పెట్టుకుని భవిష్యత్తులో ముందుకు పోతాం. ఎక్కడున్నా తెలుగుదేశం పార్టీ తెలుగు వారి అభివృద్ధి కోసం అంకితమైన భావంతో పనిచేస్తాం. Only one thing is very clear. I have travelled 117 days throughout the state on Meekosan program. Moreover, Telugudesam party is having a credibility. That credibility is very clear. What all we say, we will stick to it. In Andhra Pradesh, first time NTR started Telugudesam. Before that, there is no self-respect for Telugu people. There is no identity for Telugu people. He brought identity for Telugu people and also Andhra Pradesh. What all developments initiated now, they are all the contribution of Telugudesam party. They are the monuments, either NTPC or International Airport or Cyberabad or Visakhapatnam development, ISB, anything you name, we have done. So people are having confidence on Telugudesam. Telugudesam is dedicated to serve the people of Telugu people, wherever they are. That is how. So what I am saying, in all areas, people will appreciate, people will understand why Telugudesam party has taken this decision, and I am requesting all people, Telugu people, they have to support Telugudesam. The decision taken by Telugudesam, there is a historical necessity also. That is why we have taken this decision today. I am confident every Telugu people in the state and also outside, they will bless us, they will support, they will endorse our decision. ఇంకేమి లేవు మా పార్టీలో. కాబట్టి నేనేమంటే పొత్తుల విషయం అది తర్వాత విషయం. తెలుగుదేశం పార్టీ విత్ కన్విక్షన్ ఈ నిర్ణయం చేశాం.